ప్రైజ్ లో యెషయా గ్రంథం 44వ అధ్యాయం 8వ వచనం. మీరు వెరవకుడి, భయపడకుడి, నేను తప్ప ఆశ్రయదుర్గమేదియూ లేదు, ఉన్నట్టు నేను ఎరుగను. ప్రభువారు సాక్షాత్తు తనే నోరు తెరిచి ఈ మాటలు పలుకుతున్నారు ఇక్కడ. మీరు భయపడొద్దు, వెరవద్దు. ఈ లోకయాత్రలో చాలా భయానకమైన పరిస్థితులు మనకు ఎదురవ్వచ్చు, భీతి కలిగించే పరిస్థితులు మనకు ఎదురవ్వచ్చు. అయితే నేను ఆశ్రయదుర్గంగా ఉన్నంత కాలము మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, దేనికి వెరవాల్సిన అవసరం లేదు. శ్రమ వెంబడి శ్రమ మనకు కలిగించటానికి అపవాది శత్రువు విస్తృతమైన ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. అయితే ఈ లోకంలో నీకు ఎదురయ్యే ఏ సమస్యకు కూడా నువ్వు బెదరొద్దు. నేనేమైపోతానో, నా పని అయిపోయిందేమో, దేవుడు నన్ను అసహించుకుంటాడేమో, దేవుడు నన్ను ప్రక్కన పెట్టేస్తాడేమో, నా జీవితం ఇలా అయిపోతుందేమో, ఈ రోగము ముంచివేస్తుందేమో, ఈ సమస్య నన్ను ఎక్కడికి తీసుకెళ్ళిపోతుందో, నా జీవితం ఏ తీరాలకు వెళ్ళిపోతుందో అని నువ్వేం భయపడద్దు. ధైర్యం తెచ్చుకో. ఒకటి మాత్రం చెయ్యి, ఆయన మనకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు కాబట్టి ఆయనను ఆశ్రయించు. ఏ పరిస్థితుల్లోనైనా ప్రభువా నాకు సహాయం చేయవా అని నువ్వు ప్రభు దగ్గరికి వచ్చేస్తే ఆయన నీకు ఆశ్రయదుర్గంగా ఉంటాడు. ఉన్నట్టు నేను ఎరుగను అంటున్నాడు దేవుడు ఇక్కడ. అంటే ఆయనే నీకు సమాధానాన్ని కలిగజేసేవాడు, ఆయనే నిన్ను ఆదరించేవాడు, ఆయనే నిన్ను ఓదార్చేవాడు. నువ్వు ఇంకా ఓదార్పు పొందలేకపోతున్నావా? నువ్వు ఇంకా ఆదరించబడలేకపోతున్నావా? నువ్వు ఇంకా సమస్య నుండి బయటపడలేకపోతున్నావా? అయితే నువ్వు దేవుని ఆశ్రయించే దగ్గర ఏదో లోపం ఉంది, నీ దగ్గర ఏదో లోపం ఉంది, దాన్ని సరి చేసుకో. ప్రభు దగ్గర ఏ లోపం లేదు. ఆయన శక్తి ఏమాత్రం కూడా తక్కువ కాదు. ఆయన గొప్పతనం ఎక్కడా కూడా తగ్గలేదు. ఆయన బాహుబలం ఎక్కడా కూడా తగ్గలేదు. ఆయన పరాక్రమవంతుడు, గొప్పవాడు, భాగ్యవంతుడు. తను ఆశ్రయించు వారికి ఆయన మేలు చేసేవాడు. ఇప్పుడే ఈ వాక్యం వింటున్నప్పుడే నువ్వు ఆయన ఆశ్రయించు. దేవా, నా భయం ఇది, నా బాధ ఇది, నా శ్రమ ఇది, నా కష్టం ఇది, నా రోగం ఇదని నువ్వు ఎందుకు ప్రభు దగ్గరికి వచ్చి చెప్పుకోకూడదు? ఎందుకు ఆయనని నువ్వు అడగకూడదు విడిపించమని? ప్రభువా నన్ను విడిపించవా, ప్రభువా నాకు సహాయం చేయవా, ప్రభువా నన్ను ఆదుకోవా, ప్రభువా నా తలెత్తవా, ప్రభువా నన్ను దీవించవా అని అడుగు. ఆయన ఆశ్రయించు. తను ఆశ్రయించు వారికి ఆయన సమీపంగా ఉన్న దేవుడు, ఆదరించే దేవుడు, మేలు చేసే దేవుడు, తన చిత్తంలో నడిపించే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ నీకు తెలుసు, దేవునికి తెలుసు. కాబట్టి ఏమాత్రం మోమాట పడకుండా, ఏమాత్రం సందేహించకుండా, ఏ అనుమానం లేకుండా ప్రభుని ఆశ్రయించు. ఆయన కాలు పట్టుకో. ఆయన దగ్గరికి వచ్చి ఒక చిన్న బిడ్డ తన తల్లిదండ్రుల్ని ఎలా ఆశ్రయిస్తుందో అలా నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ఆయన మీద ఆధారపడు, ఆయన మీద ఆనుకో, ఆయనకి చెప్పుకో. ఈ పరిస్థితి అంతా ఎరిగిన దేవుడు నేను ఖచ్చితంగా ఈ శోధన నుండి విడిపిస్తాడు, ఈ భయం నుండి విడిపిస్తాడు, ఆ పాపము నుండి విడిపిస్తాడు, ఆ వ్యసనము నుండి విడిపిస్తాడు, ఆ శ్రమ నుండి విడిపిస్తాడు. నీకు ధైర్యం ఇచ్చి ఆలోచన చెప్తాడు, నేను నడిపిస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వెరవద్దు, భయపడద్దు, నేను మీకు ఆశ్రయదుర్గంగా ఉన్నానన్నావు. మరి ఆశ్రయదుర్గంగా ఉన్న నిన్ను చేరి మేము ధైర్యం తెచ్చుకోవడానికి, బలమైన కార్యాలు పొందడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.